లూసర్ను, బర్సీము, స్టైలోహిమెటా, హెడ్జ్ లూసర్ను. ఈ విధంగా ఈ మొక్కలన్నీ ఈ యొక్క గడ్డి జాతుల్లో ఏ గడ్డి జాతి అయినా సరే మనం వీటికి ఆహారంగా వేసుకోవచ్చు. ఆ విధంగా వేసుకోవడం వల్ల ఈ లెగ్నమస్ ఫాడర్ వల్ల మనకి వెయిట్ అనేది తొందరగా వస్తుంది. ఈ కుందేల్లో మనం చూసుకున్నట్లయితే 4 నెలలకే మార్కెటింగ్ ఏజ్ అనేది వస్తుంది. వాటికి 4 నెలల వయసులో మనం వాటిని బయట ఎవరికైనా అమ్మడానికి ఉపయోగపడుతుంది. ఈ 4 నెలల వయసులో అవి 2.5 నుంచి 3 కేజీల వయసు వరకు 3 కేజీల బరువు తూగుతుంది. ఈ బరువు అధికంగా రావడానికి మనం ఈ లెగ్యూమినస్ ఫాడర్స్ అనేవి ఈ పప్పుజాతి మొక్కల్ని మనం దానాతో పాటు వాటిని కూడా వేయాల్సి ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ గర్భధారణ తర్వాత నెల రోజులు వాటి యొక్క గర్భధారణ తర్వాత 1 మంత్ వరకు అవి తల్లిపాలే తాగుతాయి పిల్లలు. ఆ 1 మంత్ తర్వాత వీనింగ్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్లో వాటిని తల్లి నుంచి సపరేట్ చేసి మనం పొడి దానాకి అలవాటు పడేటట్లు చూసుకోవాలి, మామూలు దానాకి. ఆ విధంగా చూసుకోవడం వల్ల అవి వెయిట్ తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా వీటికి బ్యాక్టీరియా లేదా వైరస్ సంబంధించిన వ్యాధులు ఏమీ రావు మరియు టీకాలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. వీటిలో డయేరియా, న్యూమోనియా మరియు స్కేబిస్ అనేది ఎక్కువగా వస్తుంది. చర్మ సంబంధం గజ్జిలా ఉండే వ్యాధి. దానికి ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ 0.1 ml సబ్క్యూటేనియస్కి ఇస్తే సరిపోతుంది. మిగతా వాటికి మనం సల్ఫాక్వినలోనిస్ డ్రగ్స్ ఏమైనా యూజ్ చేసి కూడా డయేరియా అవి ఉన్నప్పుడు మనం వాడుకోవచ్చు. ఈ ఎవరైతే మధ్యకారు సన్నకారు రైతులు వీటిని కుందేలు ఫామ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఉన్న 7 జాతుల కుందేళ్ళలో ఏ జాతి కుందేలనైనా మీరు పెంచుకోవచ్చు. కానీ మొదట 5 నుంచి 10 జతలతో ప్రారంభించి దాంట్లో ఉన్నటువంటి యాజమాన్య పద్ధతులు మరియు వాటి యొక్క మార్కెటింగ్ యొక్క మెలకువలు తెలుసుకొని మీరు సంఖ్యని పెంపొందించుకోవడం వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది. మరియు కుందేల్లో యొక్క ప్రత్యుత్పత్తి రేటు ఎక్కువగా ఉండడం వల్ల మీకు ఒక జత కుందేల నుంచే సాలిన సంవత్సరానికి 30 నుంచి 40 పిల్లల వరకు మీరు పొందగలుగుతారు. కాబట్టి మిగతా జీవరాశులతో పోల్చుకుంటే ఈ కుందేలు యాజమాన్యం మరియు కుందేలు యొక్క పోషణ చేసుకోవడం వల్ల వీటిని పెంచుకోవడం వల్ల మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. షెడ్ యొక్క పరిశుభ్రతను చూసుకున్నట్లయితే షెడ్లో మలమూత్ర విసర్జన అనేది జరుగుతుంది కాబట్టి షెడ్ని పరిశుభ్రంగా ప్రతిదినం కడుక్కోవాలి. మరియు షెడ్ని కడుక్కున్న తర్వాత ఫినాయిల్, డెటాల్తో మనం ఫ్లోర్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటుంది. అదేవిధంగా మనం కుందేలను చూసుకున్నట్లయితే ఈ కుందేల్లో దొడ్డు కాళ్ళు ఉన్న కుందేలు, వంకర మెల్లు ఉన్న కుందేలని ఎప్పటికప్పుడు ఏరివేస్తూ ఉండాలి. ఇటువంటి కుందేలు మనకి ఉపయోగపడవు కాబట్టి వీటిని మనం షెడ్లో నుంచి తీసేయాలి. అదేవిధంగా మనం 5 సంవత్సరాలకైనా 3 సంవత్సరాలకైనా విత్తనపు మగ కుందేలను వేరే ఫామ్ నుంచి తెచ్చుకొని ఉపయోగించుకోవడం వల్ల వాటి యొక్క ప్రత్యుత్పత్తి రేట్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా మనం ఇన్బ్రీడింగ్ అనేది తగ్గించి వాటికి ఎక్కువగా వేరే కుందేలతో మనం వేరే షెడ్ నుంచి తెచ్చిన కుందేలను ఉపయోగించడం వల్ల వాటిలో పొటెన్షియాలిటీ అనేది పెరిగి ఎక్కువ కుందేళ్ళని మనం పొందగలుగుతాం. కుందేళ్ళు యొక్క షెడ్ ఎప్పుడు కూడా మనం రోడ్డుకి కొంచెం దూరంలో కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల వీటికి ఆ యొక్క శబ్ద కాలుష్యం అనేది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇవి చాలా తొందరగా ఈ యొక్క సౌండ్కి భయపడతాయి కాబట్టి వీటిని మనం చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కొత్తగా ఎవరైతే ఈ యొక్క కుందేలు ఫామ్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ముఖ్యంగా ఒక 5 జతలతో మొదలుపెట్టి వాటి యొక్క యాజమాన్యం, వాటి యొక్క కేరింగ్, వాటి యొక్క మార్కెటింగ్ వీటిపైన ధ్యాస పెట్టుకొని మార్కెటింగ్ మంచిగా ఉన్నట్లయితే వీటి యొక్క సంఖ్యను ఎక్కువ మొత్తంలో పెంచుకొని వాటిని మార్కెటింగ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.